ఇటీవల జరిగినటువంటి హైందవ శంఖారావం విహెచ్పి ఆధ్వర్యంలో జరిగింది కదా, అది ఎంత దిగ్విజయముగా జరిగిందో మనందరికీ తెలిసిందే. అద్భుతమైనటువంటి మెసేజ్ ప్రపంచానికి అందించింది. కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, జాతులకు అతీతంగా హైందవ్యం యొక్క, హిందుత్వం యొక్క గొప్పతనాన్ని చాటుతూనే ఆ హిందుత్వానికి ఉన్నటువంటి కష్ట నష్టాల్ని కూడా బహిరంగంగా వెలుబుచ్చడం జరిగింది మహానుభావుల ముఖతః. అయితే అంతా బానే ఉంది, కానీ ఒకటి మాత్రం తక్కువైంది అన్నట్లుగా. ఆ ఒకటి తక్కువైంది ఏంటి అంటే, స్వామీజీల మధ్యలో ఒక గుంటనక్క. మరి ఇదెందుకు అప్పుడు చెప్పలేదు అంటే, ఎందుకు ఒక మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత వెంటనే దాని మీద ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినట్లుగా ఉంటుందని. తెలిసి జరిగిందా తెలియక జరిగిందా మనకు తెలియదు, కానీ పొరపాటు జరిగింది, ప్రమాదకరమైన పొరపాటు జరిగింది. ఇది గ్రహించకపోతే, ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే దానివలన ఏదన్నా జరిగే అవకాశం ఉంటుంది. సబ్బండ వర్ణాల అనే పేరు వాడుకొని తనను తాను జగద్గురువుగా ప్రకటించుకొని, తనకు ఒక ద్వీపము, అతను దానికి ఒక మహారాజుగా తనకు తానే స్వయం ప్రకటితమైనటువంటి ఈ స్వామి, ఈ సోకాల్డ్ స్వామి ఎన్ని సందర్భాల్లో హిందుత్వం పైన, హిందూ స్వామీజీల పైన ఎంత తెలివిగా విషం చిమ్మాడో ప్రపంచానికి తెలుసు. తెలియని వాళ్ళకి వాళ్ళు చెప్దాం మళ్ళీ. అలాంటి ఒక విషం గక్కినటువంటి స్వామిని తీసుకొచ్చి విలువైన స్వాముల మధ్య ఎలా కూర్చొండబెట్టారు? విహెచ్పి వాళ్ళు ఇది ఎందుకు గ్రహించలేకపోయారు? అడ్మినిస్ట్రేషన్ లోపం కిందకే వస్తుంది అనేది ఇక్కడ స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం. జంబూ ద్వీప స్వామి ఏమండి, హైందవ శంఖారావం సభకి ఆయన విచ్చేసినప్పుడు ఒక ఫోటో, అలాగే మీరు మొత్తం లైవ్ని కనుక గమనిస్తే ఇతను కూడా ఉంటాడు. నిత్యము కాషాయాన్ని మీద ఇరగబడిపోయి, హిందుత్వం మీద ఇరగబడిపోయి, అసలు హిందుత్వమే లేదంటాడు ఈయన. జైన, బౌద్ధ ఏవేవో ఉన్నాయి, అసలు హిందుత్వం ఈ మధ్యన వచ్చింది అని చెప్తా ఉంటాడు. చాలా చాలా అవమానకరమైన రీతిలో ఇలా. అయితే ఈ వేషధారణతో ఈయన ప్రత్యక్షమయ్యాడు హైందవ శంఖారావం సభలో. అరే, ఈయన హైందవ వ్యతిరేక సభలో ఉండాల్సిన వాడు హైందవ శంఖారావం సభలో ఎలా వచ్చాడు? ఎవరు ఆహ్వానించారు? ఈయన ఏమైనా మారు మనసు పొందాడా, లేకపోతే ఎక్కడో ఒకటి తక్కువైంది? సో ఈయన శ్రీ శక్తిశ్రీ జగద్గురు భగవతి మహారాజ్ స్వామీజీ వారు. జంబూ ద్వీప శక్తిపీఠం ఆధ్యాత్మిక సమానత్వం అంట. ఆధ్యాత్మిక సమానత్వం అంటే ఏంటి? బ్రాహ్మణుల మీద, లేకపోతే హిందువుల్ని వర్ణముల పేరిట, కులాల పేరిట విడగొట్టి ఒక కులం మీద నుంచి ఇంకో కులం మీదకి ఈర్ష్య, అసూయలు కలిగింప చేసి తద్వారా ఆధ్యాత్మిక సమానత్వమా? రాముడు లేడు, కృష్ణుడు లేడు, ఏమీ లేదు, ఇవన్నీ అబద్ధం అని చెప్పడమా ఆధ్యాత్మిక సమానత్వం? అలాంటి మాటలు మాట్లాడి పాపులర్ అయినటువంటి వ్యక్తి. దసరా అనేదే లేదు, అది విజయదశమి. దిస్ స్వామీజీ ఈయన మాట్లాడినవే కొన్ని వందల వీడియోలు ఉన్నాయి ఇలాంటివి. స్వాములు, బాబాలు అందరూ బినామీలే. చిన్నజీయర్, పరిపూర్ణానంద, సత్యసాయి, నిత్యానంద, కాళేశ్వర బాబా ఎవరిని వదిలిపెట్టలేదు. ఎవరు? ఈయన వదిలిపెట్టలేదు అంట. వాడు రోజు కూలి తిరుపతి నుంచి తరివేశారు. చిన్నజీయర్పై సంచలన వ్యాఖ్యలు, ఇంకా దారుణమైన వ్యాఖ్యలు మాట్లాడారు, అవి మీకు వినిపిస్తాను. ఇది ఇతగాడి యొక్క ఒరిజినల్ ఫేస్. ఇలాంటి ఒక వ్యక్తిని తీసుకువచ్చి హైందవ శంఖారావం సభలో అక్కడ స్వామీజీల మధ్య ఈయన కూర్చొని పెట్టారు. జాగ్రత్తగా అందులో కూర్చున్నారు. ఇంతమంది స్వామీజీల మధ్యలో ఆయన కూర్చున్నాడు. అక్కడ జరిగింది తప్పే కదా, పొరపాటే కదా ఇది. రేపొద్దున ఒక ఉగ్రవాది వెళ్తాడబ్బా స్వామీజీ ముసుగులో, పసిగట్టకపోతే ఎలాగా? స్వామీజీల ప్రాణాలు అంత హాయిగా ఏమి లేవు. వాళ్ళ మీద కొన్ని వందల మంది టార్గెట్స్ ఉంటాయి. ఈరోజు ఇతను వెళ్ళాడు, రేపొద్దున ఇంకోటి వెళ్ళొచ్చు కదా. ఏది ప్రోటోకాల్, ఏది ఫిల్టర్? సో ఇలా ఇతను ఉన్నాడు. ఇతని వ్యాఖ్యలు అన్నీ కూడా చాలా చాలా శోచనీయముగా ఉంటాయి. జై శ్రీరామ్ కాదు, జై శ్రీరావణ్ అండి. జై శ్రీరావణ్, జై శ్రీరామ్ కాదు. ఒళ్ళు మండిపోవట్లే. ఏమన్నా అంటే కాషాయధారుల్ని నువ్వు అంటున్నావు అంటాడు. కాషాయాన్ని కషాయం 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 అని పిలుస్తూ ఉంటాడు ఈయన. కొంచెం కాషాయానికి కొద్దిగా వేరే కలర్ డ్రెస్ వేసుకొని అందరూ త్రిదండము, లేకపోతే వారి వారి ఆచార పరంపరకు సంబంధించినటువంటి దండములను పట్టుకుని ఉంటే దాన్ని కూడా వెక్కిరించి ఈయన కూడా ఒక కర్రను పట్టుకొని, అది నువ్వెందుకు పట్టుకున్నావయ్యా అంటే ఆత్మరక్షణకి అంటాడు. అంటే మొన్న జరిగినటువంటి సభలో అదే కర్ర ఉంది, ఎవరు తల పగలగొట్టేవాడివో ఆత్మరక్షణ పేరిట. తలుచుకుంటే భయం వేస్తుంది. జై శ్రీరామ్ కాదు, జై శ్రీరావణ్. ఈ మాటలన్నీ కనుక నేను మీకు వినిపిస్తే అప్పుడు నేను చెప్పింది రైటే అంటారు. కాదు, ఇంకా నేను మాట్లాడుతున్న ధోరణి ఇంత మర్యాదపూర్వకంగా ఏం మాట్లాడుతున్నావు, ఏంటి మాట్లాడుతున్నావు, నీకు బుద్ధి ఉందా లేదా అని మీరే నన్ను అంటారు. ఇలాంటి గుంట నక్కలు, బ్లాక్ షీప్స్ బోలెడు ఉన్నాయి మన మధ్య. కానీ వాటిని గుర్తించక, గుర్తెరగక అసలు మధ్య నకిలీల్ని పెడితే జనం కూడా దాన్ని ఏమంటారు ఆదరించడం మొదలు పెడితే ఎంత రాంగ్ డ్రైవ్ అండి అది. హైందవ శంఖారావం సభలో జరిగినటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే. అలాగే గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి ఎంతోమంది హిందూ సంస్థలు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ హిందూ సంస్థలు,
వాటిని రికగ్నైజ్ చేసి అదే వేదిక మీద నిలబెట్టుంటే ఇలాంటి డిఎన్కే గాళ్ళని అందరినీ కూడా కడిగి పారేసేవాళ్ళు వాళ్ళు. అంటే అలాంటి వాళ్ళని చూస్తే వీళ్ళకి సుస్సు ఒక రకంగా చెప్పాలంటే. మాట్లాడితే బడుగు బలహీన వర్గం అంటారు. వాళ్ళు చేసింది వాళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళు పబ్బం గడుపుకుంటా ఉంటారు. మరి ఈయనెందుకు ఒక పీఠం పెట్టుకున్నాడు? ఈయనెందుకు కాషాయ వస్త్రం ధరించాడు? ఒకటి, ఈయనకి కాషాయం మీద ప్రేమ ఉండాలి, లేదా ఆ కాషాయానికి అగైనిస్ట్గా ఉండడానికి కాషాయ ధారుడై విషం చిమ్ముతూ ఉండాలి. గతంలో ఆయన పేరు నాకు స్ట్రైక్ అవ్వట్లేదు, ఒక బ్రిటిషర్ ఇలాగే ఒక స్వామీజీ వేషం ధరించి, అతని పేరు పరంపరలో వచ్చే పేర్లలాగే ఉంటుంది, స్వాతంత్ర్యానికి ముందు ఆ టైంలో తమిళనాడులో ఒక పీఠం లాంటిది ఏర్పాటు చేశాడు. కానీ అదేంటి? చర్చి. అక్కడ జరిగిందేంటి? మత మార్పిళ్ళు. అందరూ కూడా బోలోమని వెళ్ళిపోతారు. ఎందుకు? స్వామీజీరా, ఎవడో కొత్త స్వామీజీ వచ్చాడరా, తెల్లగా ఉన్నాడు, బ్రిటిషుడు కదా, తెల్లగా ఉన్నాడు, మరి మామూలుగా ఉండదు ఆరా. మనం అంతా ఆరాలను నమ్ముతాం కదా, మనలో ఉన్నటువంటి దివ్యశక్తిని మనం గ్రహించాం. వెంటనే అతడు కొన్ని వేల మందిని మార్చాడు. అది స్పెషల్ స్టోరీ ఉంది, అతని పేరు నాకు గుర్తు రావట్లేదు. ఇతను చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే వెలుగు టీవీ అనుకుంటా, ఆ వెలుగు టీవీలో ఈయన తీసుకున్న ఇంటర్వ్యూలో కూడా అలాగే మాట్లాడాడు. ఆ తర్వాత T10 అనే ఒక ఛానల్లో ఈయన తీసుకున్న ఇంటర్వ్యూలో అంతకంటే దారుణంగా మాట్లాడాడు. వాడు రోజు కూలి తిరుపతి నుంచి తరిమేశారని చెప్పేసి చిన్నజీయర్ స్వామి వారిని ఎన్నెన్ని మాటలు అన్నారో. జీఆర్ స్వామికి ఆశ్రమానికి వెళ్ళి చూడండి, అక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలు చూడండి. అతను ఎవరిని తాకరు, బీసీఓసీఏసీ అలాంటివి ఏమీ లేవు ఆయనకి. ఆయన ఒక ఆచారంలో ఉంటాడు, నియమనిష్టలో ఉంటాడు, ఆయన ఎవరిని తాకరు. దానికి రీజన్స్ కూడా చెప్పాడు ఆయన. ఏ కర్మలు నాకు అంటొద్దు, నా కర్మలు ఇంకొకరికి అంటొద్దు, అందుకని నేను అలా దూరంగా ఉంటాను, ఆ మంగళాశాసనాలు ఇస్తూ ఉంటాను అని చెప్తూ ఉంటారు ఆయన. కానీ ఆయన మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఎంతమంది అంధ విద్యార్థుల్ని ఆయన ఉద్ధరిస్తున్నాడో అక్కడికి వెళ్ళి చూస్తే, ఈ వెక్కిరింపులు చేసినటువంటి సన్నాసులందరూ కూడా వెళ్ళి చూస్తే తెలుస్తుంది. సిద్ధాంతపరమైన విభేదాలు ఉండొచ్చుగాక, చిన్నజీయర్ స్వామి వారితోనో లేకపోతే ఎవరితోనైనా ఉండొచ్చు, అది సిద్ధాంతపరమైన. వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా దాని గురించి మనం మాట్లాడుకోవాలి. శైవం, వైష్ణవం ఇవన్నీ కూడా సెకండరీ. మన స్వామీజీల గురించి ఇలా విషం కక్కుతున్న స్వామీజీ వేషధారణలో ఉన్నటువంటి ఈ వ్యక్తి గురించి ఇప్పుడు నేను వీడియోలు ప్లే చేస్తాను. ఒకసారి మీరు ఇప్పుడు మనం టార్గెట్ చేస్తే వీడియోల ద్వారా చూపించామనుకోండి స్ట్రైక్ లేస్తారు, కాబట్టి నేను ఫోన్లో ప్లే చేస్తాను. ముందుగా ఈ వీడియో ప్లే చేస్తాను చూడండి. జై శ్రీరామ్ కాదు, ఏంటంటే జై శ్రీ రావణ్ అంట. ఓకే, అదరుగా ఉన్నాం కదా, ఆకలి అవుతుందా, ఆకలి పెరగాలి అంటూ తన స్పీచ్ని ఒక వేదిక మీద ఎలా స్టార్ట్ చేశారు? జై శ్రీ రావణ్, జై ద్రవిడ భూమి. ఏమండి, ఇలాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి హైందవ శంఖారావం సభలో పెడతారా? నకిలీ కాదా ఇది? నకిలీ కంటే ప్రమాదం కాదా ఇది? ఇతని ప్లేస్లో రేపొద్దున ఒక ఉగ్రవాది కాషాయధారుడు అయితే, ఈ మధ్య చాలా మంది ఫేమస్ అయిపోతున్నారు కదా, బట్టలు ఇప్పి తిరిగేస్తున్నా కూడా అఘోరీలు అయిపోతున్నారు కదా. ఏమన్నా మాట్లాడితే వ్యతిరేకంగా ఎవరిని పడితే వాళ్ళని మనం హిందుత్వంలో కలిపేసుకుంటే కలుపు మొక్కల శాతం పెరిగిపోయి అసలు సిసలు కరిగిపోతుంది. ఇంకా దారుణంగా మాట్లాడుతున్నారు. వ్యాపార రంగంలో ఉన్న, రాజకీయ రంగంలో ఉన్న, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న ఉచ్చ స్థాయికి ఎదగాలనేదే మన సేన సంకల్పం. ఇక ముందు మీరు ఏ కార్యక్రమం నిర్వహణ చేసినా కూడా మీ ప్రాంతాల్లో ఉన్న శక్తిపీఠ సభ్యులు కానీ, రామసేన సభ్యులు కానీ ఇక ముందు కలిసే పనిచేస్తారు. మనమందరం ఒకటే. ఖచ్చితంగా మీరు ఏ రంగంలో ఉన్నా కూడా ఆ రంగంలో మన వాళ్ళతో ఉంటారు. ఈ విషయం గుర్తుంచుకోండి. అది ఇలా ఇంకా ఏం మాట్లాడుతాడో మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పినటువంటి ఉపోద్ఘాతమే అతని మాటల్లో వస్తుంది. మనం అంటే ఎవరిక్కడ? రావణాభిమానులు. అంటే వీళ్ళు తమ పిల్లల్ని ఎవరెత్తుకుపోయినా కూడా ఎత్తుకుపోయిన వాడిని ఆరాధించే బ్యాచ్. రావణుడికి జై కొట్టడం అనేది ఫ్యాషన్ అయిపోయింది కదా. ద్రవిడ భూమి, ఆర్యభూమి అని ఒక ఫక్తు సిద్ధాంతం. అది అంబేద్కర్ గారే వ్యతిరేకించారు. దానిలో ఒక సైన్స్ లేదు, ఒక థియరీ, అది అబద్ధమైనటువంటిది. భారతీయుల్ని విభజించి పాలించడానికి ఉపయోగపడినటువంటి ఒక ఫక్తు సిద్ధాంతం, రాంగ్ పర్సెప్షన్ని క్రియేట్ చేసినటువంటి సిద్ధాంతం ఆర్య ద్రవిడ సిద్ధాంతం. ఈ మధ్య నా అన్వేషణ అనే ఒక యూట్యూబ్ ఛానల్ వ్యక్తి కూడా ఇలాగే పొరపాటున మాట్లాడినటువంటి ఒక రీల్ వైరల్ అవుతా ఉంది. అరే ఆ సిద్ధాంతమే ఫేక్ రా బాబు, ఇది గ్రహించాల్సిన అవసరం ఉంది. సరే, ఇప్పుడు ఈయన ఇలా మాట్లాడుతూ ఈయన కేటగిరీ,
ఈయన మాట్లాడే సబ్బండ వర్ణాల గురించి కాదండి. హిందూ వ్యతిరేకులు మనమంతా కూడా అన్ని రంగాల్లో కూడా ఉచ్చ స్థితిలో ఉండాలి. అలా ఉండటం ద్వారా అసలుని కొట్టి నకిలీగాళ్ళం మనం ఎదగాలి అని చెప్తా ఉన్నాడు ఆయన. దీంతో పాటుగా ఇప్పుడు నేను చూపించినటువంటి మిగతా వీడియోలు ఉన్నాయి కదా, వాటిల్లో ఎలా మాట్లాడాడో చూడండి ఒకసారి. నేను మీకు ప్లే చేస్తాను. ఇది స్పష్టంగా వస్తుంది ఆడియో, ఒకసారి మీరు వినండి. ఆడియో విన్నా సరిపోతుందిలేండి. చిన్న జిఆర్ స్వామి ఈ పేరు వింటేనే ఈరోజు తెలంగాణలో బహుజనులు కానీ మిగతా అన్ని కులాలు కూడా అసహించుకునే పరిస్థితి వచ్చింది. యాంకర్ గారు కూడా ఇంకా మరి యాంకర్ గారు ఎత్తుకున్న రాగాన్ని ఆయన అలా తీసుకెళ్తాడు ఆ పతాక స్థాయికి. యాంకర్ గారి డిస్క్రిప్షన్ చూడండి. ఈ మధ్య రెచ్చిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కాషాయం బట్టలు వేసుకుంటే మిగతా అందరూ కూడా ఇలా ఒక క్వశ్చన్ వేసిన తర్వాత ఒకప్పుడు ప్రపంచానికి జ్ఞానాన్ని పంచిన జంబూద్వీపంలో ఉన్నవాళ్ళు గురువులు అనబడతారు. వీళ్ళందరూ పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చిన వాళ్ళే. ఎందుకంటే ఇప్పుడు జియ్యరు మఠం వేరు, పెద్ద జియ్యరు గారు ఇప్పుడు తిరుపతిలో ఉన్నారు. ఆ జియ్యరు మఠం పరంపరలో వీరు రాలేదు. వారు శిష్యరికం వచ్చిన విధానం కూడా అర్జెంటుగా ఒక టైపిస్ట్ అవసరత ఉండి పెద్ద స్వామి వారు బస్సులో ప్రయాణం చేస్తున్న రోజుల్లో వారి టీంతో ఉన్న బస్సు ఎక్కే ముందు చివరిగా ఇక్కడ ఎవరైనా టైపిస్ట్ ఉన్నారని అడిగితే నేను ఉన్నాను అని చేయలేకపోతే వాళ్ళ పేరెంట్స్ అనుమతి తీసుకుని వారి వెంట ప్రయాణం చేశారు. వెళ్లే ప్రయాణంలో పెదజీయర్ గారికి లభిస్తున్న ఆధారాభిమానాలు, ఆ పూజనీయమైన ఆ వ్యవస్థనంతా చూసిన తర్వాత తనలో స్వార్థపరమైనది బుద్ధి బయటకు వచ్చి నేను కూడా ఇది అనుభవించాలన్న కోరిక చేత వారికి మిగతా ఎప్పటి నుంచో అనుచరులుగా శిష్యులుగా ఉన్న వాళ్ళని పక్కకు తోసి అప్పటి నుంచే క్రిమినల్ మైండ్ తో దగ్గర చేరి ప్రాపకం సంపాదించుకుని ఎవరైతే వాడు అనుయాయులు అనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ ద్వారా చెప్పించుకొని వారు గతించిన తర్వాత వీరు వారి పరంపరగా ముందుకు వచ్చామని ప్రకటించుకున్నారు. వాస్తవంగా పెద్దజీయర్ గారు ఈయనకి ఉత్తరాధికారిగా ప్రకటించడం గాని తర్వాత పట్టాభిషేకం చేశారు. బౌద్ధం మాత్రమే కాషాయాన్ని ప్రచారం చేసింది. ప్రపంచ బుద్ధుడు విలిసిల్లాడు. మొట్టమొదటి జగద్గురువు బుద్ధ భగవానుడు. అంతకుముందు ఏ ఒక్కరు వేరే దేశాలకు వెళ్ళి చెప్పిన వాళ్ళు లేరు. అవును, ఇది మనం అందరికీ తెలిసిన. ఇప్పుడు కూడా ఎప్పుడైతే భగవానుడు 2600 క్రితం 2600 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఈ సంస్కృతి ఉందో అదే యూనిఫామ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. కాకపోతే మన యూనిఫామ్ ని కాపీ చేసిన ఇట్లాంటి దొంగ సన్నాసులు తయారై మన భారతీయ ధార్మిక సనాతన వ్యవస్థను అంతా సర్వనాశనం చేస్తారు. భారతీయ ధార్మిక సనాతన వ్యవస్థ తర్వాత ఆదిశంకర్ల వారు వచ్చి ఒక వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసిపోయారు. తను ఒక విశ్వకర్మ, భారతీయ బహుజన సాంప్రదాయానికి సంబంధించిన ఆచార్యులు. అది అలా ఉంటుంది అనమాట. మాట్లాడితే వీళ్ళందరికీ కూడా ఈ ఆర్య ద్రవిడ సిద్ధాంతం, బ్రాహ్మణ వ్యతిరేకవాదం, ఈ రెండింటితో ఇలా నిమ్న వర్గాలు అంటూ ప్రేమ చూపించినట్టుగా మాట్లాడుతూనే వీళ్ళ ద్వారా వాళ్ళని కొట్టి వాళ్ళని లాస్ట్లో వీళ్ళని కూడా కొట్టేసి వీళ్ళని ఏ బౌద్ధంలోకో క్రిస్టియానిటీలోకో ఇస్లాంలోకో మార్చేసి అబ్బా అయిపోయింది మా టార్గెట్ సక్సెస్ఫుల్గా. మీ వల్ల కాదు కదా, మీ బాబులకు బాబు ఎవ్వడొచ్చినా ఎవ్వడి వల్ల కాదు సనాతన ధర్మాన్ని పీకడం, సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తాను, సనాతన ధర్మాన్ని నిర్మూలన చేస్తాను అనే వాళ్ళంతా ఎన్ని రూపాల్లో వచ్చినా కూడా కాలగర్భంలో కలిసిపోయారు. జై శ్రీరావణ్ అని అంటున్నవే అతడు కూడా అలాగే విర్రవీగాడు. అలాంటి క్యారెక్టర్ అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే చాలా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్లో కాదు అన్ని విషయాల్లో బలవంతుడు. వాడే పోయాడు కాలగర్భంలోకి. వాడికి ఈరోజు మీరు జై కొడతా ఉన్నారు అంటే మీ బుద్ధులు ఎంత దీన స్థితిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈయన చిన్నజీయర్ స్వామి వారు ఒక్కరినే కాదండి. నేను ఎందుకు ఈ పాయింట్ని తీసుకున్నానంటే హైందవ శంఖారావం సభలో చిన్నజీయర్ స్వామి చివరాఖరికి ఒక ప్లెడ్జ్ చేస్తారు. ఆ ప్లెడ్జ్లో ఏం చెప్తారు ఆయన? కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనమంతా హిందూ ఆలయాలను పరీక్షించుకుందాం, హిందుత్వాన్ని పరీక్షించుకుందాం అని అన్నారే. నీలాంటి ఒక అధముణ్ణి కూడా అక్కడ పక్కనే కూర్చొని పెట్టారే. తల దించుకుని ఉండొచ్చుగాక ఫోటోల్లో, కానీ నువ్వు అక్కడ తలెగరేసుకుంటూ పోయావంటే ఎంత ధైర్యము. ఇదే సనాతన ధర్మ ఆధ్యాత్మికవేత్తలని వెక్కిరిస్తూ విర్రవీగినటువంటి తమరే ఏ మొహం పెట్టుకుని వెళ్ళారు? వాళ్ళు ఎలాగూ పొరపాటు చేశారు. విహెచ్పి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడో లోపం జరిగి ఉండొచ్చు. తెలిస్తే మాత్రం ఆ పని చేసి ఉండరు. తెలిస్తే మాత్రం ఒక విఐపి హోదాలో మిమ్మల్ని రానిచ్చేవాళ్ళు కారు. ఎందుకంటే మీరు ద్రోహులు. ఉంటే అటన్నా ఉండండి, ఇటన్నా ఉండండి, మీకన్నా ఉండాలి కదా జంబుద్వీప్ స్వామి గారు. లేదా ముఖాముఖి మనం మాట్లాడదామండి. మాకెవరు మీరు మాలాంటి వాళ్ళకి అవకాశం ఎవరు లేదు. మా మీద పగబడతారు. ఇంకా చెప్పాలంటే కేసుల రూపంలో ఇతరత్ర రూపాల్లో పగబడతారు మమ్మల్ని ఏదో చేయాలని చెప్పేసి. లేదా మీ వెనక మాఫియా ఉంటే ఇంకేదన్నా చేస్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కాదు కదా, మీలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది వచ్చినా సనాతన ధర్మాన్ని ఏమీ చేయలేరు. కుంభమేళాలో జరుగుతున్నటువంటి ఆ యొక్క మహాపుణ్య స్నానాల యొక్క ఇది చూడండి, చిత్రాలను చూడండి. ఇప్పటికే 30 కోట్ల పైచులకు అక్కడికి వెళ్ళి పుణ్యస్నానాలు ఆచరించారు. హైందవ్యాన్ని మీరా నాశనం చేసేది? సబ్బండ వర్ణాలు అలాంటి పనికిమాలినటువంటి డైలాగులు పట్టుకొని మీరు ఉద్ధరించేవాళ్ళ? మరి మీకెందుకు పీఠం? మీరెందుకు కాషాయం? మిగతా వాళ్ళు వేసుకుంటే కషాయమా?
మీరు వేసుకుంటే కాషాయమా? చిన్నజీయర్ స్వామి చైనా జీయర్ స్వామి అంట, చిన్నజీయర్ స్వామి కాదంట, దొంగ అంట. ఇన్ని మాటలు మాట్లాడతాడు. నాట్ ఓన్లీ మన పండుగల్ని కూడా వక్రీకరిస్తాడు ఈయన. ప్రతిదీ వక్రీకరణే. ఏ పండుగ తీసుకో దానికి ఇంకో కొత్త పెడార్థం తీసి ఆ పైత్యాన్ని వెదజల్లుతూ ఉంటాడు. ద్రవిడ భూమా ఇది? ఆర్య ద్రవిడ సిద్ధాంతం నిజమా? మరి అంబేద్కర్ జై భీమ్ అని చెప్పుకుని మీరంతా కూడా మరి అతన్ని అవమానిస్తున్నట్లు కాదా? ఇది నాన్ సెన్స్ అని చెప్పేసేలేదా ఆయన? బ్రిటిషుడు కుట్రలో భాగం ఆర్య ద్రవిడ సిద్ధాంతం. ఇప్పటికీ కూడా చాలా మంది హిందువులు నమ్ముతున్నటువంటి సిద్ధాంతం. అరే ఎవడో వచ్చి మనల్ని ఇక్కడ చేసేది ఏమీ లేదు. బ్రాహ్మణులు 2-3% బ్రాహ్మణులు ఈ భూమి మీద ఉన్నటువంటి మిగతా సబ్బండ వర్ణాల వారిని అందరినీ కూడా ఆధిపత్యం అంత నిజంగా జరుగుద్దా? లాంగ్ రన్లో ప్రాక్టికల్గా ఆలోచించిన అది సక్సెస్ అవుద్దా? ఏదో ఒకరోజు వాళ్ళు మోసగాళ్లే అని తేలిపోద్దు కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు రిటాలియేషన్ చేస్తారు కదా. ఇప్పుడు మీరు ఎలాగైతే ప్రయత్నిస్తున్నారో అప్పుడు లేరా ఎవరు? శంకరాచార్యుల కంటే మీరు తెలివైన వాళ్ళ? మీకు కృష్ణుడు రాముడు అన్నా కూడా పడదు. నికృష్టపు సన్నాసులు మీరు. సనాతన ధర్మంలో సన్నాసులు మీరు. మీ సన్నాసిత్వాన్ని బయట పెట్టడమే కాకుండా, బయటపడిపోకుండా జాగ్రత్త పడడమే కాకుండా ఇలా విషబీజాన్ని ప్రచారం చేస్తూ చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళని లేదా ఇతరత్ర స్వాముల వాళ్ళని సేవా కార్యక్రమాలు చేస్తూ విశేషంగా ముందుకు కొనసాగుతున్న ఆధ్యాత్మికవేత్తల్ని క్రిటిసైజ్ చేస్తారా? హిందూ పండుగల్ని తప్పుడు మార్గాల్లో తప్పుడు కోణాల్లో ఆవిష్కరిస్తారా? ఎవడిచ్చాడు మీకు ఈ హక్కు? ఇది భావ ప్రకటన స్వేచ్ఛ. ప్రతి ఒక్కడు, ప్రతి గొట్టంగాడు ఒక వేషధారణతో రావడం, ఒక మఠం పెట్టేయటం, అఖాడా అంటాడు, పీఠం అంటాడు, మఠం పెడతాడు. వాడికి పరంపర ఉండదు, తొక్క ఉండదు. ప్రతి ఒక్కడు, ప్రతి డూప్లికేట్ గాడు ఒక మఠం పెట్టేయటమే. ప్రతి ఒక్కడికి మార్కెట్ హిందుత్వమే. ప్రతి ఒక్కడికి సిగ్గుండాలరా బతుకులకి. నిజంగా చెప్పాలి, ఏం బతుకులవి? హిందుత్వం మీకు ఏం అన్యాయం చేసింది? వర్ణ వ్యవస్థ ఉంది, వర్ణ వివక్ష లేదు. సనాతన ధర్మం సత్యమే చెప్పింది. మధ్యలో వచ్చిన మనుషుల అహంకారానికి గురై రకరకాల వికారాలకు లోనే ఉండొచ్చు గాక. వాటిని ప్రశ్నిద్దాం, సంస్కరిద్దాం. ఏ మతంలో లేదు తప్పు, ఏ మతంలో లేదు పొరపాటు. ఎన్ని మతాలు సంస్కరించబడుతూ ముందుకు సాగుతున్నాయి. ఎలా ఉన్నదో అలాగే ముందుకు సాగుతున్నటువంటి మతాలు అలా పక్కనే ఉన్నాయి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా. ఒక సనాతన ధర్మం మాత్రమే కాలానుగుణంగా తన యొక్క ధర్మాన్ని వ్యక్తపరుస్తూ సత్యాన్ని నమ్ముకుని ముందుకు సాగుతూ ఉంది. సన్నాసుల్లారా. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హైందవ సోదరీమణులందరికీ నేను చెప్పేది ఏంటంటే, కాషాయం కట్టుకుని వచ్చేవాడిని మీరు అనుమానించండి. అది ఎవడైనా సరే, ఈవెన్ కండువా వేసుకున్నా కూడా డూప్లికేట్ గాళ్ళు. ఇప్పుడు హిందూ ధర్మ రక్షణ పేరిట కొంతమంది సంస్థలు ఏర్పాటు చేసి డూప్లికేట్ గాళ్ళు, నేను చెప్తున్నా ఓపెన్గా, ఫోన్పే గూగుల్ పే నెంబర్లు పెట్టుకొని అదే పనిగా హిందువుల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి, మేము లేకపోతే హిందుత్వం లేదు, మేము లేకపోతే అదిగో పాషండ మతస్థులు రెచ్చిపోతారు, మీరు ఫోన్పే డబ్బులు పంపించండి. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ యూ కెన్ పే అండ్ సపోర్ట్. దట్స్ ఇట్. డోంట్ ట్రై టు ప్లే అంటే విత్ హిందూస్, విత్ దేర్ ఎమోషన్స్. ఇలా సన్నాసులు పలు రకాల్లో ఉన్నారు. కొంచెం విచక్షణతో మెలిగితే ఈ స్క్రాప్ అంతా పోయి మనకు మిగిలేది సత్యం. సత్యం, ధర్మం, ఈ రెండు మాత్రమే మనం పట్టుకోవాలి. ధర్మం కాలానుగుణంగా ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఉంటుంది. ధర్మం అనేది మార్పు చెందుతూ ఉంటుంది. ఎప్పుడో ఏదో జరిగిందని చెప్పి సతీసాగమనం అని రాజారాం మోహన్ రాయ్ వచ్చి సతీసాగమనం రూపుమాపాడా? అదొక రాంగ్ స్టోరీ కాదా? ఇలాంటివన్నీ చెప్పుకొని ఈ సన్నాసులందరూ కూడా సన్నాసులే వీళ్ళు కాదని ఎలా అంటాము? మా స్వామీజీని నువ్వు ఇష్టారీతిగా నువ్వు మాట్లాడేస్తావు, మా స్వామీజీని నువ్వు ఇష్టారీతిగా మాట్లాడుతూ నిన్ను సన్నాసి అంటే మళ్ళీ కేసు పెడతావా? ఐఎమ్ రెడీ టు టేక్ దిస్ యాజ్ ఏ ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా. ఎంతమంది నాతో కలిసి వస్తారా, కలిసి రారా? ఐఎమ్ రెడీ అండి. లేదా హిందూ వ్యతిరేకగా ముద్ర వేస్తారా? ఐఎమ్ రెడీ అండి, పర్వాలేదు. కొంతమంది మన కుంభమేళాలో తొక్కిసలాట జరిగినప్పుడు కూడా, పోయినటువంటి హిందువుల ప్రాణాలను తట్టుకోలేక నేను యోగీజీ యూ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ అని ఏదో మాట్లాడాను. నేను ఇవాళ నుంచి మీకు నేను డబ్బులు పంపడం మానేస్తున్నాను. యోగిని అన్నంత వాడు, యోగిని కాకపోతే మోదీని కాకపోతే ఎవరినైనా అంటాం. సనాతన ధర్మానికంటే ఎవడు గొప్ప కాదు. పొరపాటు జరిగితే ప్రశ్నిస్తాం. అబ్బా తప్పే ఉంది. హిందువుల ప్రాణాల కంటే ఉత్కృష్టమైనవి ఏమీ కావు. ఇక్కడ కశ్మీర్లో నరకబడ్డారు, కేరళలో నరకబడ్డారు, వెస్ట్ బెంగాల్లో నరకబడుతున్నారు. ఇంకా చూడట్లే హిందుత్వ ప్రాణాలను ఎవరు కాపాడుతున్నారు? అలా ఒకవైపు ఉంటే ఇలా ఒకవైపు అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంత జన సమీకరణ చేసి, జన సమీకరణ కూడా అక్కడ స్వచ్ఛందంగా హిందువులంతా ఒక చోటుకు వచ్చారంటే కాలం మారుతోంది, కదలిక వస్తోంది. మరి అలాంటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనం? విశ్వ హిందూ పరిషత్ అంటే మామూలుదా? అది మనకు ప్రేరణ కలిగించినటువంటి సంస్థ కదా, సంస్థల్లో ఒకటి కదా. మరి అది చేసినటువంటి ఒక పొరపాటే ఇలాంటి స్వాముల్ని ఆ వేదిక మీద కూర్చుండబెట్టడం. ఇదే కర్ర ఆత్మరక్షణ కోసం పట్టుకు తిరుగుతూ ఉంటాడని చెప్తా ఉంటాడు ఈయన. ఎందుకు పట్టుకున్నారండి కర్ర అంటే, ఉత్తినే ఆత్మరక్షణ కోసం, కుక్కల్ని కొట్టడానికి, నక్కల్ని కొట్టడం. అదే కర్ర పట్టుకుని వేదికలకు ఎక్కావు, ఎవరిని కొడదామని. ఇంకా సంతోషం, స్పీచ్ ఇవ్వలేదు. స్పీచ్ ఇచ్చుంటే ఏం మాట్లాడేవాడో చూడాలి అక్కడికి వెళ్ళి. ఇంకా మరికొన్ని వీడియోలు కూడా నేను ప్లే చేయాల్సిన అవసరం ఉందండి. ఏమన్నా అనుకోండి, ఇంకా కానివ్వండి. అందరూ నమ్ముతున్నారు కదా ఇలాంటి వాళ్ళని, నమ్ముకోండి. నేను ఒక్కడనే రాంగ్ అయిపోతే ఏమైపోయింది? నేను ఒక్కడనే రాంగ్, మిగతా వాళ్ళందరూ సత్యం కదా. ఓకే, ఐఎమ్ హ్యాపీ విత్ దట్. వీళ్ళకు కొన్ని ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్స్ని అడ్డు పెట్టుకుని ఇష్టరీతిగా ఇది స్ప్రెడ్ చేస్తున్నారండి. మనం చూడట్లేదంతే.
వాటిని ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. కింద దిగువన ఉన్నటువంటి కామెంట్స్ని చూడండి. ఆహా స్వామీజీ కళ్ళు తెరిపించారు, మీలాంటి వాళ్ళు కదా మాకు కావాల్సింది, మీరు కదా నిజమైన స్వాములు అని చెప్పేసి కామెంట్లు పెడుతున్నటువంటి మతి తప్పిపోయిన హిందువులు కొంతమంది, ఇది పాషండ మతానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉంటారు కామెంట్లు పెడుతున్న వాళ్ళు. ఇదంతా మన చుట్టూ వ్యాపిస్తున్నటువంటి విషం మన దగ్గరకు వచ్చి మనం ముడ్డి కిందకు వచ్చేదాకా మనం ఇలా గడ్డి తింటూ బతుకుతాం. జంబూద్వీప బుద్ధ శక్తిపీఠం బుద్ధ శక్తి శ్రీ భగవతి మహారాజ్. బుద్ధ శక్తి పీఠానికి సనాతన ధర్మానికి సంబంధం ఏంటో నాకు అర్థం కాదు. మళ్ళీ సనాతన ధర్మం సరే బుద్ధ అని అనుకుంటే నీ బౌద్ధ మతానికి సంబంధించిన ఆ విషయాల్ని చెప్పుకో, ఎవడొద్దన్నాడు? గతంలో కూడా భగవతి మహారాజ్ గారిని మనం ఇంటర్వ్యూ చేశాం. భగవతి మహారాజ్ గారు సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఈ విజయదశమిని ఎట్లా జరుపుకోవాలి, ఇప్పుడున్న విజయదశమిని ప్రజలు ఎట్లా జరుపుకుంటున్నారు, ఏ రకంగా ప్రజలు కూడా మారాల్సిన అవసరం ఉందని ఆయన జస్ట్ ఇంతకు ముందే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టారు. సో నేను ప్రస్తుతం అదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాను. నమస్తే అండి. చేయండి. సో మీరు శుభం మాట్లాడదలుచుకున్నారు. నమస్తే అండి, శుభం భూయాత్ అని అంటాడు ఆయన. నమస్తే అండి అంటే శుభం భూయాత్. సో ఇలా ఇది అభయముద్ర, శుభం భూయాత్. ఇది హిందుత్వానికి సంబంధించినటువంటి పలుకు. అన్నీ వేసుకున్న వస్త్రం నుంచి ప్రతిదీ మాట్లాడుతున్న ప్రతిదీ కూడా సనాతన ధర్మం ఇచ్చినటువంటి సంస్కృతే. పనిచేసేది ఎగనిస్ట్గా మళ్ళీ దానికే. నాయన అసలు విషయానికి వస్తే ప్రస్తుతం భారతీయ సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళందరూ కూడా అశోక విజయదశమి ఉత్సవాన్ని జరుపుకోవడం మనం చూస్తున్నాం. కానీ విజయదశమి మాత్రమే రూపురేఖలు మార్చుకుంది, తీరుతెన్నులు మార్చివేయబడ్డది. ఈ విషయంలో మేము చాలా ఆవేదన చెందుతున్నాం. ప్రపంచ గురువుగా జంబూద్వీపం ఈ భారతదేశం విశ్వగురువుగా వర్ధిల్లినప్పుడున్న బౌద్ధ ధర్మాన్ని అనుసరించి కళింగ యుద్ధం విజయానంతరం సమ్రాట్ కళింగ యుద్ధం అశోకుడు మనసు మారిపోయాడు. అంతవరకు చేసినటువంటి దారుణమైనటువంటి హత్యాకాండని నుంచి బయటకు వచ్చేసి బౌద్ధాన్ని వ్యాప్తింపజేశాడు. అక్కడి నుంచే స్టార్ట్ అయింది యుగం. అంతకుముందు ఏమీ లేదు యుగం. అదే కదా ఈయన చెప్పేటటువంటి స్టోరీ. మన పుస్తకాల్లో కూడా అశోకుడు పాలించను, ఇటుపక్క అటుపక్క చెట్లు నాటను. మరి అంతకుముందు చెట్లు లేవు మరి మనకి. అక్బరు, బీర్బలు, అశోకుడు వీళ్ళే. అశోకుడు చేసిన ద్రోహం ఎవరికి చెప్పలా, అశోకుడిని సాఫ్ట్ కర్నలు చూపించాడు. అతడు చేసిన ద్రోహం మామూలుది కాదు. అతడు చేసిన నరహత్యలు మామూలువి కావు సామ్రాజ్యవాదం పేరిట. ఇప్పుడు తీసుకొస్తున్నాడు ఈ కాన్సెప్ట్ బౌద్ధం, అశోకం. చూస్తున్నారు కదా. ఇప్పుడు దసరా అంటే హిందుత్వానిది కాదు, ఈ స్టోరీలన్నీ కూడా మధ్యలో వచ్చినవి అని చెప్తాడు ఈయన. సో ఈ శుద్ధపోస్ట్ చెప్పిన మాటలకి కిందేమో భగవతి మహారాజ్ గారు జై 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 కరెక్ట్ చెప్పారు, సారీ సూపర్ సార్. ప్రతి కామెంట్ చూడండి సపోర్టివ్గా ఉంటుంది. మనం అనుకుంటున్నాం మొత్తం ప్రపంచం అంతా చాలా మంచి ఆలోచనలతో ఉందని. లేదు లేదు, మనల్ని తుంచే ఆలోచనలతో ఉంది. ఇది గ్రహించాల్సిన అవసరం ఉంది. మనం తన హింసా విధానాన్ని వినాడుతూ తన కరవాలాల్ని బౌద్ధ గురువైన మొగలి పుత్సతిస్త అనే గురువు పాదాల చెంత ఉంచి, ఇక నుంచి నేను ఈ ఆయుధాన్ని మీ పాదాల చెంత ఉంచుతున్నాను, హింసకు కారణమైన ఫుల్గా తినేసి పూటుగా తినేసి మరొక 2-3 గంటలు నేను ఉపవాసం ఉంటాను రా అన్నట్టు ఉంటుంది. అశోకుడు చేసిన హత్యాకాండ అనంతరం ఆయనకు వచ్చిన వైరాగ్యం వచ్చిందో లేదో ఎవరికి తెలుసు. ఆయుధాన్ని తిరిగి చేపట్టను అని దేశమంతా ఒకవేళ ఈ వీడియో ఈ సన్నాసి గారు చూస్తే, నేను మీకు ముందే చెప్తున్నా, మళ్ళీ సబ్బండ వర్ణాలు మీద పెత్తనం, నేను సబ్బండ వర్ణం మీరు అనుకునే మీ భాషలో చెప్పాలంటే నేను సబ్బండ వర్ణానికి సంబంధించిన వాడిని. బీసీఏ నా సామాజిక వర్గం. మరొకసారి ఘంటాపదంగా గుర్తు చేస్తా ఉన్నా మీకు. ఓకే, ఒక బీసీగా నేను అడుగుతా ఉన్నా మీకు. నేను కూడా సబ్బండ వర్ణానికి సంబంధించిన ఉండే కదా, నాకు కూడా హక్కు ఉంటుంది. నువ్వు నా పేర్లు చెప్పుకొని నా సామాజిక వర్గాల పేర్లు చెప్పుకొని నువ్వు బతికేస్తా ఉన్నావని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. యాజ్ ఎ బీసీ క్వశ్చన్ ఆన్సర్ చెప్పు నాకు. ఇప్పుడు శ్రీలంక నుంచి ఆఫ్ఘాన్ వరకున్న అందరికీ రకరకాల కానుకలు ఇచ్చి ఆయన సంపదనంతా దేశమంతా పంచిపెట్టి. సో సరే, ఇలాంటి వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఒక మెతుకు చాలు కదా అన్నం ఉడికిందో లేదు చెప్పడానికి. మీరు ఫస్ట్ వీడియో చూశారు, జై శ్రీరామ్ కాదు జై శ్రీరావణ్ అన్నాడు. జై శ్రీరావణ్ తర్వాత బౌద్ధం అంటున్నాడు, అశోకుడు అంటున్నాడు. చిన్నజీయర్ స్వామి మిగతా స్వాములందరినీ తిడతా ఉన్నాడు. కాషాయం వేసుకున్న వాళ్ళందరూ కూడా దొంగలంటా ఉన్నాడు. మరి ఈయన మాత్రం కాషాయం వేసుకుంటాడు, ఈయన మాత్రం శుద్ధపూస. ఈయన చుట్టూ చేరేది ఏ ఎకో సిస్టమో మీరు అర్థం చేసుకోండి. వీళ్ళని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఏ ఆలోచన, ఏ భావజాల పరులో కూడా మీరు స్పష్టంగా తెలుసుకోవచ్చు. హిందూ వ్యతిరేకులు, హిందూ ద్వేషులు. ఏవో ఎర్ర పుస్తకాలు చదివి వీళ్ళలా తయారైపోయారు సత్యాన్ని గ్రహించక. ఎవడో ఒక బ్రిటిషోడో లేదా మ్యాక్స్ మెకాలన్ నుంచి పరంపరలో వచ్చిన వాళ్ళు ఎర్ర భావజాలం వాళ్ళు కొంత అసూయతో ద్వేషంతో రాసినటువంటి అర్ధసత్యాలు లేదా అబద్ధాలను ఆ పుస్తకాల్ని చదివి పాడైపోయినటువంటి ఈ వర్గమంతా కూడా ఒక దగ్గరికి చేరి నిరంతరం ఇదే ఘోష. ఇది అన్నిటికంటే పెద్ద ఘోష, ప్రమాదకరమైన ఘోష.
దీన్ని ఎదుర్కోకపోతే మనం సర్వనాశనం అవ్వక తప్పదు. మరి ఇలాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి పెడతారా? నేను మళ్ళీ మళ్ళీ అంటున్నా, జై శ్రీరావణ్ అని ఎందుకు అంటున్నావు నువ్వు? ఇప్పుడు నీ భార్యని ఎవడన్నా లేపుకుపోయి తన మీద రకరకాలైనటువంటి అఘాయిత్యాలకు పాల్పడితే నువ్వు వాడిని జై కొడతావా? ఇది నాకు ఆన్సర్ చెప్పు. రావణాసురుడి క్యారెక్టర్ని గొప్పగా చెప్పేటటువంటి మహానుభావులు మన హిందుత్వంలో చాలామంది ఉన్నారు, అన్ని వర్గాల వారు ఉన్నారు. రావణాసురుడు మంచోడేరా, ఆ ఒక్క తప్పు కాదు, బోలెడు అహంకారాలకు గురైనటువంటి వ్యక్తి. ఎన్నో వాడు ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వెళ్ళి చూసేటప్పటికి ఓవర్ వ్యూలో టాప్ వ్యూ నుంచి చూసేసరికి పడున్నాడు ఒక పెద్ద చెట్టు పడినట్టు. చుట్టుపక్కల కూడా మొత్తం ఉంపుడు గత్తలు, పెళ్ళాలు, మద్యము, మాంసము, అలాంటి ఒక భోగాల మధ్య ఉన్నటువంటి వ్యక్తి. మళ్ళీ అతగాడు మన మాత అమ్మ అయినటువంటి సీతమ్మ మీద కన్నేశాడు. వాడిని సంహరించటం లోకానికి చాలా మేలు. అలాంటిది పక్కన పెట్టేసి, ఈ కథలో ఉన్నటువంటి సారాన్ని పక్కన పెట్టేసి జై శ్రీరావణ అంట. నీ సిగ్గుండాలి బతుకులకి. వీటితో పాటుగా ఈ సన్నాసులలో వేళ్లే కాదు, కొంతమంది బానిస పీఠాధిపతులు ఉన్నారు. దురదృష్టవశాత్తు శంకరాచార్య పరంపరలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళు మాట్లాడితే శూద్రుల్ని తక్కువ చేస్తారు. శూద్రులు ముట్టుకోకూడదు, శూద్రుడికి అది లేకూడదు, శూద్రుడు సాలగ్రామాలు పట్టుకోకూడదు. రీసెంట్గా అవిముక్తేశ్వరానంద అనే వ్యక్తి, స్వామి, శంకరాచార్య పరంపర స్వామి అవిముక్తేశ్వరానంద, ఐ హ్యావ్ ఎ విజువల్, మీకు చూపిస్తాను. ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. టాపిక్ ఏం డైవర్ట్ చేయట్లేదండి, నేను చెప్తున్నది సనాతన ధర్మంలో ఈ సన్నాసుల వల్ల ఎలాంటి ప్రమాదం ఉంది అని. नियम ये है कि स्त्रियां उनका स्पर्श नहीं कर सकती, शूद्र उनका स्पर्श नहीं कर सकता। कौन कहा? तो ऐसी परिस्थिति में इसका विचार करके आप घर में शालग्राम शिला रख सकते हैं। స్త్రీలు, శూద్రులు సాలగ్రామాలను ముట్టుకోకూడదు ఇలా చెప్తా ఉంటాడు ఈయన నిరంతరం. అదే అప్పుడప్పుడు ఇవి చాలా ప్రమాణంతో కూడుకున్నటువంటి పీఠాలు, వాటికి సంబంధించినటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళు మాట్లాడేది ప్రమాణం అయిపోతుంది. ఇది తీసుకుని వెళ్ళి ఇంటర్నేషనల్ మీడియాలో పెడతారు. చూసారా వివక్ష ఉంది అని? ఉందా నిజంగా? మన హైందవ శంఖారావం సభకి వచ్చిన వాళ్ళ క్యాస్ట్ అడిగారా? కులనామ గోత్రాలు అడిగారా? లేదే. పుణ్యస్నానాలు ఆచరిస్తున్నటువంటి కుంభమేళాలో ఎక్కడైనా క్యాస్ట్ సిస్టమ్ పెట్టారా? లేదే. ఒక విషయం చెప్తాను చూడండి, సందర్భం వచ్చింది కాబట్టి. వీళ్ళు ఏ విధంగా మనల్ని పీల్చి పిప్పి చేస్తున్నారో చూడండి. తులసి చందు గారు ఒక కమ్యూనిటీ పోస్ట్ పెడితే నేను చూసా, మాట్లాడాలనిపించి నేను కొంచెం కుదరలేదు. కులపిచ్చి క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన జబ్బు, నా కులమే గొప్ప అన్న భావన నా మతం గొప్ప అనే లాంటి ఉన్మాదమే. ఏంటిది? నా కులమే గొప్ప అన్న భావన నా మతం గొప్ప అనే లాంటి ఉన్మాదమే. కులోన్మాదులు చేసే దుర్మార్గాలు పెరిగిపోతున్న కాలంలో కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న ఈ ప్రేమికులే రేపటి తరానికి ఆదర్శం అని చెప్పేసి ప్రతి సంవత్సరం ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఉంటారు. దానికి ఒక దినం పెట్టుకొని, రోజు పెట్టుకొని ఆ దినాన అవంతా కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఎవరి భావజాలం వారిది, ఎవరి ఇష్టం వారిది. సరే, ఈ ప్రేమ ఏంటో, ఈ తొక్కేంటో ఇదంతా మనకి తెలిసిందే. ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ ప్రతి ఒక్కరూ చేస్తున్నది ఏంటో, ప్రేమ పేరుతో ఏ తుప్పుల్లో ఉంటున్నారో మనంతా తుపుకు ఊసే పనులు అవన్నీ కూడా. అయితే కులము అనే పేరు వీళ్ళు పెడతారు, కులం అనే పేరు వీళ్ళు పెడతారు, కానీ లోపల జరిగేదంతా కూడా మతాంతరీకరణ, మతాంతర వివాహాల గురించే. ఆ వీడియో మీరు ప్లే చేసి చూడండి. అంటే వీళ్ళు ఏ విధంగా గేమ్ ఆడతారు చూడండి. కులంకి మతంకి తేడా ఉండాలి కదండి. కులం వేరు, మతం వేరు కదా. కులాలు హిందుత్వం సంబంధించినవి. వీళ్ళు మళ్ళీ సపోర్ట్ చేస్తారు రాహుల్ గాంధీని. దేనికి? ఈ కులగణనకు సపోర్ట్ చేస్తారు. ఇంత హిపోక్రసీయా నాకు అర్థం కాదు. మీరు భారతదేశం అంతా కులాలకు అతీతంగా ఒకటిగా ఉండాలంటారు, మళ్ళీ కులగణన జనగణనని మాత్రం ఎప్రిషియేట్ చేస్తారా? ఇంత దారుణమైన హిపోక్రసీ ఎవరికి తెలియదు. ఈరోజు మీకు నడుస్తుంది అనుకోండి, ఒక రోజు వస్తుంది మీ యొక్క భావజాలం ఈ భారతదేశానికి ఎంత వ్యతిరేకంగా పనిచేస్తుందో తెలుసుకునే రోజు. గుర్తుపెట్టుకోండి, సత్యమేవ జయతే. పరమాత్మ ఎప్పుడూ కూడా సత్యమే, అది ఎప్పటికీ మారనిది. మనం మార్చేస్తామంటే అవదక్కడ, అది అవదమ్మా. సో ఇలా ఎన్ని కోణాల్లో జరుగుతున్నటువంటి ఈ దాడిని తట్టుకోవాలి అంటే మనం చాలా చాలా జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందా లేదా? ఇంకొక దౌర్భాగ్యకరమైనటువంటి విషయం చెప్తా చూడండి. ఓం శాంతి అనే ఒక సంస్థ ఉంది కదా, అది కూడా తన యొక్క సిద్ధాంతం ద్వారా భారతదేశానికి కాదు, హిందుత్వానికి కాదు, మొత్తానికి కూడా వ్యతిరేకంగా పనిచేస్తూ ఉందనేది కొంతమంది అభిప్రాయం. పరిశీలిస్తే నా అభిప్రాయం కూడా అదే. ఓకే, వీళ్ళు చేస్తున్నది నిరంతరం కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ హిందుత్వ, అగనిస్ట్ ఆఫ్ హిందుత్వ. ఎంత కష్టం అంటే మనం ఒడగట్టడం. శివుడు అంటారు, బ్రహ్మ అంటారు, బ్రహ్మకుమారులు అంటారు. అయితే మనోళ్ళే, మన కులపోళ్ళే అన్నట్టుగా ఉంటుంది. కానీ లోపల చూస్తే అంత వ్యతిరేకం ఉంటుంది.
భారతదేశానికి సంబంధించిన స్త్రీమూర్తులందరినీ నిర్వీర్యం చేసేది ఒక సంస్థగా దాని మీద నిందలు ఉన్నాయి, ఎలిగేషన్స్ ఉన్నాయి. అటువంటి ఒక సంస్థ సాధు సమ్మేళన సమితి త్వరలో ఏర్పాటు చేయబోతా ఉందంట. అందులోకి చినజీయర్ స్వామి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వస్తున్నారంట. వీరు వారు అని కాదు, అందరూ స్వామీజీలు వస్తున్నారంట. ఓం శాంతి సాధు సమ్మేళన పెట్టడం ఏంటి, దానికి వీళ్ళందరూ రావడం ఏంటి? వీళ్ళకి అవగాహన లేకనా, లేకపోతే వీళ్ళు వేసే గేమ్ అంత అద్భుతంగా ఉందా? దాని మీద కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చిరంజీవి స్వామి వారు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి వాటికి. ఓం శాంతి ఏర్పాటు చేసినటువంటి వాటికి వెళ్తే అది సంగతి. ఫైనలీ నేను ఒక మాట చెప్తున్నానండి, నిరంతరం ఇదే మాటలు నేను మాట్లాడలేను, అన్ని వేళలా చెప్పలేను. ఎందుకంటే సో మెనీ రిస్క్స్. దేశ వ్యతిరేక శక్తుల కంటే ఇంటి దొంగలతో ఎంత ప్రమాదం ఉందో నాకు బాగా ఎరుక. ఎంతకైనా దిగజారుతారు వాళ్ళు, తెగిస్తారు వాళ్ళు. మతపరమైనటువంటి నేరాల్లో గుర్తుపెట్టుకోండి ఈ లైను, మతపరమైనటువంటి నేరాల్లో ఇతర మతాల వాళ్ళు ఎక్కువగా ఉంటారు, హిందువులు తక్కువగా ఉంటారు. మతపరమైన నేరాల్లో, మతపరమైన కోణాల్లో చూడాల్సిన నేరాల్లో. కానీ మానవత్వపు కోణంలో జరుగుతున్న నేరాల్లో హిందువులే ఎక్కువగా ఉంటారు. హిందువులకు మానవత్వం లేదు, ఇది మాత్రం పక్క. మానవత్వం లేకపోవడం వల్లే వీళ్ళు ధనానికి దీని పేరాస ఎక్కువగా అయిపోవటం వల్లే మతాలు మారుతూ ఉన్నారు. కోరికలు ఎక్కువ అయిపోయి అవి నెరవేరకపోతే అహానికి గురై మతాలు మారుతూ ఉన్నారు. మారడమే కాదు, స్వధర్మ ద్రోహులుగా మారుతూ ఉన్నారు. ఇదిగో ఇలాంటి సన్నాసులు ఎవరైతే ఉన్నారో ఆ సన్నాసుల రూపంలో కూడా తారసపడతా ఉన్నారు. వీళ్ళంతా ఎవరండి? హిందువులే కదా. మానవత్వపు కోణంలో నేరగాళ్ళు ఎవరైనా ఉన్నారంటే హిందువులే. మతపరమైన కోణాల్లో నేరగాళ్ళు మిగతా వాళ్ళలో మానవత్వం ఉండొచ్చు హిందువులతో పోల్చుకుంటే. కావాలంటే ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఇంత మానవత్వ రహితంగా మనం ఎందుకు బతికేస్తున్నాం అంటే యాంత్రికమైనటువంటి జీవనానికి కారణాలు ఏమైనా కావచ్చు. నిజం ఇప్పటికైనా తెలుస్తోంది కదా. మేల్కొని మన ధర్మం పట్ల, మన సమాజం పట్ల, మన సమాజం అంటే అంత కలుపుకొని కాదండి, స్వచ్ఛమైన హిందూ సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి. స్వచ్ఛమైన హిందూ సమాజం అంతే. దీంట్లో మళ్ళీ హిపోక్రసీ అక్కర్లేదు. నీకు రెస్పెక్ట్ ఇవ్వని వాడికి నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావు అంటే నీ అంత జాకోగాడు ఇంకొకటి లేడని అర్థం. నువ్వు జాకోగా ఉంటావో, నిజమైనటువంటి సనాతన ధర్మ పరుడిగా ఉంటావో నీ ఇష్టం. ప్రతి జఫ్ఫాగాడికి మొక్కుతాను, వాడు కాషాయం కట్టుకున్నాడు, ప్రతి తుండుగడికి మొక్కుతాను అంటే కాషాయ తుండు వేసుకున్న ప్రతి ధర్మరక్షణ అని వచ్చేయంగానే వాడేంటి, వాడి విధానం ఏంటి, వాడి పద్ధతి ఏంటి, కొంచెం పూర్వాపరాలు చూద్దామనిలే. అకౌంటబిలిటీ ఏంటి, ఎవరిది ఏంటి అని చూసుకోకుండా అందరూ ఇక్కడ ఎవరు సనాతన ధర్మాన్ని ఉద్ధరించేస్తున్నామని మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు ఉద్ధరించట్లేదండి. పబ్బం గడుపుకుంటున్నారంటే. ఎంతమంది వస్తున్నారు ముందుకి ఈ ధర్మాల పేరిట, సంస్థల పేరిట నిలబడిన వాళ్ళు ఎంతమంది వస్తున్నారండి? ఒక సంస్థకి ప్రాబ్లం వస్తే మిగతావన్నీ చప్పట్లు కొడతా ఉన్నాయి. అక్కడ ఒక సంస్థ పడిపోతే మన సంస్థ పెరుగుతుంది. అంటే ఇది బిజినెస్ సెంటర్సా ఇవి? ఇన్ని ప్రమాదాలు ఉన్నాయండి. ఏం మాట్లాడుతాం చెప్పండి.